ఆదికాండం 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదాము తన భార్య అయిన అవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి తాను కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. బిగ్గరగా తప్పులు కొడుతూ దేవుని మహిమ. హల్లెలూయా. గమనించాలి, ప్రారంభ దినాల్లో ఒక చక్కని కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ కుటుంబానికి పేరు దేవుడి కుటుంబం. ఆదాము హవ్వ అనే వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి మాత్రం కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. అటువంటి వారి జీవితాల్లో తనలాంటి ఒక మనిషిని చూడగానే ఆ కన్నా మనిషిని గురించి చెప్తున్న మాట, దేవుడు దయ వలన ఒక కుమారుని మనుషుణ్ణి సంపాదించుకున్న. దేవుడి స్తోత్రం. దేవుని కలిగిన వారు ఎప్పుడూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చాలా మంది పుట్టినరోజు కార్యక్రమాలు లోకంలో ఉన్న వారి జీవితాలు గమనిస్తూ ఉంటే అనేక పార్కుల్లో, సినిమా థియేటర్లో, రకరకాల ప్రాంతాల్లో వారు ఎంజాయ్ చేస్తూ ఉండి కార్యక్రమాలు బర్త్డే చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కలిగిన కుటుంబాలు దేవుని కనపరచాలా? దేవుని కలిగిన కుటుంబాలు దేవుడు చేసిన మేలును గుర్తించే స్థాయికి ఎదగాల. ప్రారంభ దినాల్లో ఉన్న ఆ దేవుడి కుటుంబంగా ఉన్న వారు ఎవరి వల్ల కలిగిందన్నారు? మా కలయిక వల్ల కలిగిన చెప్పలా, భార్య భర్తల వల్ల కలిగిన చెప్పలా, దేవుడు దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాం. దేవుడి స్తోత్రం. ఈ మాట నిజమేనండి. భార్య భర్తల కలయిక వల్ల బిడ్డలు కలిగితే ఈరోజు కోట్ల మంది ఎందుకు సంతానాలకు బాధపడుతున్నారు? లక్షలాది మంది పిల్లలు పుట్టక ఆస్పత్రి తిరుగుతున్న చాలా మంది కనబడుతున్నారు. దేవుడు దయ కలిగించకుండా, దేవుడు దయ చూపించకుండా మన జీవితాల్లో మరొక బిడ్డని, మరొక మనిషిని మనం చూడలేం. కాబట్టి క్రైస్తవుడిగా ఉన్నవాడు దేవుని కలిగిన కుటుంబాలు ఎప్పుడు కూడా లోకపరమైన కార్యక్రమాలు చేయు, దేవుని గణపరిచినట్లుగా వారు ప్రార్థనలు పెట్టుకుంటారు. ఈరోజు దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే వారు చెప్తున్న మాట, యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఈ కుటుంబం కూడా దంపతుల వారి జీవితాల్లో ఉన్నప్పుడు, ఎన్నో ఆలోచనలతో వారు ఉన్నప్పుడు ఈరోజు ప్రార్థన పెట్టుకోవడం కారణం, నా తండ్రి యెహోవాను బట్టి కొడుకు నాకు దేవుడు ఇచ్చాడు. నా జీవితంలో మరొక రూపాన్ని మీరు చూసేటట్లుగా, మాలాంటి మరొక రూపాన్ని చూడడానికి కారణం భార్య భర్తలుగా మా జీవితాన్ని బట్టి కాదు, కానీ దేవుడు దయపట్టి, దేవుడి కృపను బట్టి మాకు కొడుకుని ఎవరు అనుగ్రహించన్నారో దేవుడు అనుగ్రహించాడు. దేవుడు స్తోత్రం. అందుకే ఈ రోజు వారు పార్కులో తిరిగేవారుగా లేరు, చక్కగా సినిమా థియేటర్లో కూర్చొని పుట్టినరోజు నాడు గడిపేవారుగా లేరు, అక్కడక్కడ వారి కార్యక్రమాలు పాల్గొనేది. కానీ ఏ దేవుడైతే వారి జీవితాలకి ఒక ప్రతిరూపం ఇచ్చాడో, తల్లి అని పిలిపించుకోవడానికి ఒక ఆధారం కల్పించాడో, ఆ దేవుని వారు జ్ఞాపకం చేసుకున్నారు, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నా. నా దేవుడు చేసిన ఈ మహాకార్యము నేను కృతజ్ఞ భావంతో కూడుకున్న వారిగా మారి అందరు నా తండ్రిని ఏం చేయాలంట గణపరచాలనుకున్నారు. ఈ ప్రార్థన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, దేవుడి కుటుంబాలు దేవుడు చేసిన మేలుని, దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడి అద్భుతాన్ని వారు గుర్తించే వరకు మారి వారు దేవుణ్ణి ఈ రీతిగా గణపరుస్తూ ఉంటారు. ఆనాడు ఆదాము హవ్వ జీవితాలు కూడా వారు మా కలయిక వల్ల కలిగిన బిడ్డనే సంతోషపల్లా, మా వల్ల కలిగిందని వారు ఎక్కడ చెప్పలా. దేవుడు దయ వల్ల ఒక మనిషి మాకు జ్యోతి పుట్టాడు. కొన్ని సంవత్సరాల పాటు మా జీవితాల్లో ఆదాం ముఖం నేను చూసేవాడిని, నా ముఖం ఆదాం చూసేవాడు, మరో ప్రతిరూపం లేదు. కానీ దేవుడు దయ వల్ల మాలాంటి రూపం కలిగిన మనిషి ఒకరు మాకు అనుగ్రహించబడ్డారు. దేవుడి స్తోత్రం. నా ప్రేమను దాల్చనమా, దేవుడి కుటుంబాలు ఎప్పుడు కూడా దేవుడు వల్ల కలిగిందిగా గుర్తించాలి, దేవుని మాత్రమే గణపరిచే స్థాయిలో ఉండాలి. క్రైస్తవులుగా దేవుని కలిగిన వారిగా మనం ఇటువంటి పుట్టిన కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు కొత్త సినిమా థియేటర్ తీసుకెళ్ళడం కాదు, పార్కుల్లో కూర్చోవడం కాదు, ఊరిసవర పటాసులు వేయడం కాదు, పవిత్రంగా దేవుడు చేసిన మీరు గుర్తించిన కుటుంబాలు ఇదిగో ఈ రీతిగా కలుస్తారు. దేవుడి స్తోత్రం.
కీర్తన గ్రంథం 99వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. భయంకరమైన 99 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థను బట్టి నీవు న్యాయం ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య. కీర్తన గ్రంథం 99 కీర్తన గ్రంథం 90వ అధ్యాయం ఒకసారి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనం ధ్యానించు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మాకు నివాస స్థలము. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. మోషే గారు పలుకుతున్న మాట, ప్రభువా తరతరాల నుంచి మాకు నివాస స్థలము నీవే అంటే, మనిషికి ఈ లోకములు ఆ బిడ్డ కలక మునుపు జన్మించకము ఎక్కడున్నాడు ఆలోచించి. తల్లి గర్భములో బిడ్డ పడక మునుపు ఎక్కడ ఉన్నాడు? తేజ సూర్యకుమార్ అని ఒక బిడ్డ దివ్య సహోదరి కలక మునుపు ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. తరతరాల నివాసాలు నీవే తండ్రి అంటే ఎవరికున్నాం? దేవుల్లో ఉన్నవా తప్పకూడదు. ఒకసారి హల్లెలూయా. తల్లి గర్భములో బిడ్డగా రాక మునుపు, కుమారుడిగా పుట్టుక మునుపు, బీజముగా పడక మునుపు తేజ సురేష్ కుమార్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటే బైబిల్ అంటుంది తరతరాలు మా నివాసాలు నీవే తండ్రి అంటే ఎక్కడున్నాడు అతను? దేవుడిలో ఉన్నాడు. అంటే దేవుడి చేతుల్లో ఉన్నవాడు, దేవుల్లో ఉన్నవాడు, దేవుడు ఆత్మలు లీలమైన వాడు జీవితాన్ని ఈరోజు వారి కుటుంబాల్లో పంపడానికి పుట్టడానికి కారణం వారు ఊహించలేదు. ఎవరు పుడతారో వారికి తెలియదు, ఎప్పుడు గర్భముల వద్ద వారికి తెలియదు. కానీ దేవుడి చేతుల్లో ఉన్న ఆ ప్రతిరూపాన్ని, దేవుల్లో ఉన్న ప్రతిరూపాన్ని వారిని ప్రేమించి వారికి బహుమానంగా ఇచ్చిన వాడు ఎవరైనా గుర్తించాలంటే దేవుడిగా గుర్తించాలి. దేవుడి స్తోత్రం. అందుకే మోషే గారు పలుకుతున్న మాట, ప్రభువా తరతరాల మా నివాస స్థలము నీవే తండ్రి అంటే మనందరం కూడా ఈ భూమి మీదకి రాకమునుపు, తల్లి గర్భ పడకమునుపు మనమందరం కూడా దేవుడి గర్భంలో ఉన్నవాళ్ళం, దేవుడి చేతుల్లో ఉన్నవాళ్ళం. ఆయన అనుకుంటేనే తేజస్సుడు ఈ గర్భంలోకి వచ్చాడు. దేవుడి స్తోత్రం. నువ్వు అనుకుంటే రాడు, నువ్వు కోరుకుంటే రాడు, నీ ఆలోచన బట్టి రాదు. దేవుడి సంకల్పన బట్టి, దేవుడి ఆలోచన బట్టి ఈనాడు నాగరాజు గారికి దివ్యకి ఓ కొడుకునివ్వాలి అనుకున్నాడు. కాబట్టే ఈనాడు దేవుళ్ళలో ఉన్న అతను ఆ తల్లి గర్భంలోకి వచ్చాడు. దేవుడి స్తోత్రం. అందుకే మనం గుర్తించాలి, మనకు కలిగిన యొక్క మహాకృప మన జీవితాల్లో చాలా మంది ఈజీ అనుకుంటారు, పుట్టాడంట అనుకో. కానీ గమనించు, ఎక్కడో నీటి బిందువుగా ఉన్న ఆ ప్రతిరూపానికి కళ్ళు ఎవరు పెట్టారు, ముక్కు ఎవరు పెట్టారు, ఇంత పొడుగ్గా ఉన్న ఎముకలు ఎక్కడున్నాయి, నీటి చుక్కగా ఉన్న ఆ యొక్క బిందువుకి ప్రతిరూపం ఎవరిచ్చారంటే ఎవరైతే గర్భంలో వేశారో ఆయనేనండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుడు చేస్తున్న మహాకృపను జ్ఞాపకం చేసుకొని దేవుడు కుటుంబాలుగా ఉన్న కుటుంబాలు లోకపరమైన వాటిలో సంతోషం పంచుకోరు. లోకంలో ఉన్న వారందరూ కూడా లోకంతో సంతోషం పంచుకుంటారు. రకరకాల పుట్టినరోజు వస్తే చాలా మంది యవనస్తులు లోకం ఉన్నవారు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లేదా దూర ప్రాంతాల్లో ఉన్న బార్ షాపులో కూర్చొని ఈయన పుట్టిన కాబట్టి పార్టీ చేస్తారు. దేవుడి స్తోత్రం. ఇది లోక సంబంధమైన కుటుంబాలు. కానీ దేవుని కలిగిన కుటుంబాలు దేవుడి చేసే అద్భుతాన్ని గుర్తించి కృతజ్ఞ భావం కలిగిన వారిగా మారి ఇది దేవుడు వల్ల కలిగి నమ్మి అనేక చదువుల మధ్య వారు ఏం చేస్తారంట? దేవుని మహిమపరుస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడి చేతుల్లో ఉన్న ఆ మహాకృపతో ఉన్న బిడ్డ దేవుడు దయ వల్ల వారి గర్భాలు వేయబడి తేజ సురేష్ కుమార్గా పేరు నామకరణం చెంది దాదాపు 14 సంవత్సరాల వరకు కూడా దేవుడు రెక్కల కింద కాపాడుకునే పరిస్థితి కలిగిన విధానం బట్టి కుటుంబం అంటుంది, నా దేవుడు గత కాలంలో బిడ్డనిచ్చాడు, ఇన్ని సంవత్సరాలు కాపాడింది నేను కాదు, నా ఆయన కాదు, కానీ మంచి ఆరోగ్యం దేవుడే ఇచ్చాడు, ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు, కంటికి రెప్పలా దేవుడే కాపాడు. కాబట్టి నా బిడ్డ పుట్టినరోజు బలముగా దేవుడు జరగాలి. దేవుడి స్తోత్రం. నమ్మితే చాలు దేవుడితో నీవు నడుస్తావుమా.
నడుస్తావమ్మా, నమ్మితే చాలు దేవుడితో నీవు నడుస్తావమ్మా, నడుస్తావమ్మా. మనుషుల వల్ల జరగలది దేవుడు మాత్రమే జరిగించాలమ్మా. మనుషుల వల్ల జరగలది దేవుడు వల్లనే జరిగింది. ఊహకు కూడా అందనివి తల్లిగా మారిన పరిస్థితి, ఊహకు కూడా అందనివి తల్లిగా మారిన పరిస్థితి. దేవుడే ఇచ్చాడమ్మా, దేవుడే ఇచ్చాడమ్మా, దేవుడే ఇచ్చాడమ్మా, దేవుడే ఇచ్చాడమ్మా. హల్లెలూయా. దేవుడు ఇచ్చారంటారా? అమ్మ ఇచ్చారు దేవుడు. తప్పకుండా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం అమ్మా, యెహోవాయే దేవుడని యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. దేవుడి స్తోత్రం. బైబిల్ అంటుంది భర్త భార్య విధానం బట్టి కాదురా, దేవుడే మనల్ని పుట్టించెను. మనిషిగా మన జీవితంలో మనలాంటి రూపం కలిగిన ఒక బిడ్డ మన కళ్ళ ముందు కనిపించాలంటే ఈనాడు కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్న బిడ్డలకి చాలా మంది ఎడుతూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉంటారు 10 ఎకరాల పొలం ఉందండి, నేను పెద్ద జాబులో ఉన్నానండి, వివాహం 20 సంవత్సరాలు అవుతుంది, బిడ్డలు హాస్పిటల్ తిరిగావా? మొత్తం తిరిగేసామండి. దేవుడి స్తోత్రం. అందరూ అన్నారు దేవుడు దయ కావాలయ్యా, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆవిడ ఆస్తి కలిగి ఉన్నా, ధనాన్ని కలిగి ఉన్నా, హోదాని కలిగి ఉన్నా, గొప్ప ఉద్యోగం కలిగి ఉన్నా, ఎంతమంది డాక్టర్లు కలిసినా, ఎన్ని మందులు వాడినా మరి కలగవలసిన ఎందుకు కలగటం లేదంటే దేవుడు ఇవ్వకుండా జరగదు. అందుకే దేవుడు వాక్యం అంటుంది మనలను ఆయనే పుట్టించును. ఈరోజు కూర్చొని మీ అందరిని పుట్టించింది ఆయనే. సురేష్ కుమార్ పుట్టించింది కూడా ఆయనే. దేవుడు స్తోత్రం. ఇది మనిషికి అర్థమైతే లోకం తిరిగేవాడిగా ఉండడం, లోకంలో బర్త్డే చేసుకోడు, కబ్బుల్లో పబ్బుల్లో పోయి ఉండడం. ఏ మనిషి అయితే దేవుని బట్టి కలుగుతామని గుర్తిస్తాడు, ఏ కుటుంబం అయితే కలిగిన బిడ్డ నా తండ్రిని బట్టి దేవుని బట్టి కలిగిన గుర్తిస్తారో వారి లోక కార్యక్రమాలు ఎంజాయ్ చేయరు, కానీ భక్తి కలిగిన మార్గంలో దేవుని గణపరుస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారు. ఎవరు వారు? ఈరోజు తేజస్ సురేష్ వెళ్తూ ఉంటే ఎవరు అబ్బామంటే నాగరాజు కొడుకునండి అంటాడు. దేవుడి స్తోత్రం. దివ్య కొడుకునండి. అవును కదా. ఎవరు అబ్బాయి బాగుపడుచుతాడు? ఏం చెప్తాడు? అడ్రస్ ఏం చెప్తాడు? దివ్య మా అమ్మండి, రాగరం మా నాన్న చెప్తాడు. మనం ఎవరమంట? దేవుని వారము. దేవుడి స్తోత్రం. దేవుడే మళ్ళీ పుట్టించాడు బైబుల్ చెప్తుంది. దేవుడు పుట్టించకుండా ఏ మనిషి కూడా రాదు. నువ్వు పుట్టకూడదు అనుకుంటే దేవుడు నువ్వు భూమి మీదకి రావు. నువ్వు కావాలని దేవుడు కోరుకుంటున్నావు. ఒక నాగరాజు కావాలని, ఒక దివ్య కావాలని, ఒక మత్తయ్య గారు కావాలని, ఒక రవి గారు కావాలని, కూర్చుని మీరు కావాలని తండ్రి ఆశపడి కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఇక్కడ పుట్టిని. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు వల్ల మనకు కలిగింది అని ఏ కుటుంబం అయితే గమనిస్తుందో ఆ కుటుంబం దేవుని గణపరుస్తూ ఉంటుంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. వారు ఎక్కడ కూడా లోకపరమైన కార్యక్రమం జరుపుకోరు, కానీ వారు దేవుడు గుర్తించిన వ్యక్తినిగా మారి 10 మంది బిడ్డలు పిలుచుకొని 10 మందికి భోజనం పెట్టి సభలో చెప్తూ ఉంటారు, నా దేవుని బట్టి కొడుకు నాకు ఇచ్చాడమ్మా, నా దేవుని బట్టి కూతురు నాకు ఇచ్చారు, కొడుకు నాకు ఇచ్చారని వారు దేవుని గణపరిచే కుటుంబాలుగా వారు ఉంటారు. కనుక వారికి ఎప్పుడు దేవుడు తోడే ఉంటాడు. దేవుడు స్తోత్రం. ప్రారంభ దినాల్లో ఉన్న ఆదాము హవ్వ కుటుంబం దేవుడి కుటుంబం, దేవుడిచ్చింది గుర్తించింది. ఈనాడు దివ్య నాగరాజు వారి కుటుంబాలు కూడా వారు కలిగిన కుమారుడైన తేజ సురేష్ కుమార్ విషయంలో దేవుడిచ్చిన బిడ్డగా వారు గుర్తించారు తప్ప వారు ఎక్కడ ఆలోచన చేయలే. అందుకే వారు దేవుడి కుటుంబంగా ఉన్నారు. దేవుడిచ్చిన బిడ్డని గుర్తించేవారుగా మారారు. కేవలం దేవుడి కృపను బట్టి, దేవుడి ఆలోచన బట్టే
ఈ బిడ్డ మాకు కలిగాడు అని గుర్తించిన వారుగా ఉన్నారు కాబట్టి ఈరోజు బర్త్డే సందర్భంగా ఎక్కడికి వెళ్ళి పార్టీలో దేవుడు బట్టి కొడుకు నాకు పుట్టాడు, దేవుడు బట్టి వారసు నాకు వచ్చాడు, దేవుడు బట్టి ప్రతిరూపం నాలాంటి ఒక రూపాయలకి దేవుడిచ్చి అనుకున్న ఆ కుటుంబం ఈరోజు అనుకున్నారు దేవుని గణపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్న బర్త్డే రాగానే వెళ్ళిపోతారండి చివరికి. ఇక స్నేహితులతో, బంధువులతో, చుట్టాలతో మొత్తం అంత అర్ధరాత్రి ఉండగడ దాకా అన్ని తిరిగి వస్తారు. కానీ ఈ కుటుంబం భయముతో, భక్తితో, విశ్వాసముతో, నీతితో, యథార్థముతో దేవుని గణపరిచే స్థాయిలో దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా, ఒక మనిషి భూమి మీద పుట్టాలన్నా, ఒక మనిషి కలగాలన్నా భగవంతుడి చిత్తం లేకుండా, దేవుడి సంకల్పం లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఏ మనిషి భూమి మీదకి రాడు. ఒకవేళ ఒక మనిషి భూమి మీదకి వచ్చాడంటే అది మనం నమ్మాలి, దేవుని బట్టి కలిగిందిగా. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. 139, 13వ వచనం చదవండి ఒకసారి. నా అంతరింద్రియములను నీవే కలగజేసిదివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. తప్పనకూడదు. ఒక్కసారి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి తల్లి గర్భంలో ఒక పిండంగా పడిన తర్వాత వారిని పోషించింది ఎవరో? నువ్వు వెళ్ళి ముక్కు ఏర్పాటు చేస్తావా? నువ్వు వెళ్ళి చేతులు ఏర్పాటు చేస్తావా? నువ్వు వెళ్ళి కళ్ళు పెట్టావు అంటే ఈ 9 నెలలు కూడా ఎవరన్నా కాపాడదు మరి చెప్పడు. దేవుడి స్తోత్రం. దావీదునడు నా అంతరింద్రములు నీవే కలగజేసి అంటే ఈ చేతులు, కాలు, ముక్కు, పళ్ళు, కళ్ళు అన్నీ కూడా నువ్వు కలగజేసావు. తల్లి గర్భం నిర్మించిన వాడివి. ఎవరంట? ఎవరు నాగర చేశాడా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తల్లి గర్భములో నీటి బిందముగా పడిన జీవితాన్ని నాకు రూపురేఖలు దిద్దేవారు, చేతులు కాలు ఇచ్చేవారు, ముఖ రూపురేఖలు దిద్దినవాడు, ఒక నిర్మాణం చేసిన వాడు నీవే తండ్రి అన్నాడు భక్తి కలిగిన దావీదు. దేవుడి స్తోత్రం. ఎక్కడ తల్లిదండ్రులు బట్టి అని చెప్పలా, దేవా నువ్వే నిర్మించావయ్యా. నాకు రూపము లేనప్పుడు, ఒక ఆకారము లేనప్పుడు, నీటి బిందువుగా ఉన్నప్పుడు ఆ నీటి బిందువులో ఉన్న నా ఆత్మని, శరీరాన్ని అభివృద్ధి పరిచింది, రూపురేఖలుగా మార్చింది, నా అవయవ నిర్మాణం చేసింది నీవే తండ్రిని గుర్తించడు కనుక దేవుడికి దండం పెట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషిగా దైవ జ్ఞానం కలిగిన వ్యక్తికి ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, ఒక్కసారి చేతులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఎవరో చూపించింది. నువ్వు పట్టలో దూరం ఏమైనా చేసావా? నీటి బిందుగా ఉన్న దాంట్లో ఆ 6 అడుగుల శనగున్నాడు. ఇంత నీటి బిందు కడుపులో వేసిన దేవుడు 6 అడుగులు మనిషి ఎక్కడ కళ్ళు ఉన్నాయి, ఎక్కడ ముక్కు ఉంది, ఎక్కడ నోరు ఉంది, ఈ ఎముకలు ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఆశ్చర్యకుడు. దేవుడి స్తోత్రం. ఆశ్చర్యమే మన పుట్టిక, దేవుడు మాత్రమే నిర్మిస్తాడు. సౌండ్ తెచ్చుకోండి. ఆశ్చర్యకరమే మన పుట్టిక, దేవుడు మాత్రమే నిర్మిస్తాడమ్మా. కలిగిన కళ్ళు, కలిగిన నోరు, కలిగిన ముక్కు, కలిగిన దేవుడు చెయ్యాలి, దేవుడు చెయ్యాలి. కలిగిన కళ్ళు, కలిగిన ముక్కు, కలిగిన నోరు, కలిగిన దేవుడు చెయ్యాలి, దేవుడు చెయ్యాలి. దేవుడి కష్టముతో మనిషికి నిర్మాణం జరిగిందన్నీ మనిషి లోకంలో. దేవుడి కష్టముతో మనిషి నిర్మాణం జరిగిందన్నీ మనిషి లోకంలో. ఎందరో సాగిపోతుంటే, వెళ్ళిపోతుంటే, ఎందరో సాగిపోతుంటే, వెళ్ళిపోతుంటే, దేవుణ్ణి కలిగిన బిడ్డలు, దేవుని ఎరిగిన ప్రజలు, దేవుని కలిగిన బిడ్డలు, దేవుని ఎరిగిన ప్రజలు, నా దేవుడే నన్ను స్తుతించెను,
అదే అధ్యాయములో 16వ వచనం ధ్యానం చేసుకుందాం. నేను పిండమనే ఉండగా నీ కన్నులను చూస్తాయి. నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ గ్రంథములో లిఖితములాయి. చాలు, దేవుడి స్తోత్రం. దేవుడు ఎప్పటి నుంచి చూడడం ప్రారంభించాడు తేజ సురేష్ కుమార్ని? ఎప్పటి నుంచి? నేను పిండమనే ఉండగా నీ కన్నులు జాగ్రత్త కాపాడుతున్నాయ్యా. 9 నెలల్లో ఎవరు చదువు పెట్టారు చెప్పండి అమ్మా. ఎవరు పెట్టారు? ఎవరు ఆహారం పెట్టాడు చెప్పండి బాబా. ఎవడనా నీ పిండమనే ఉండగా నా కన్నులు నేను చూసైతే అన్నాడు. ఎవరో దావీదు. ఒక్కసారి ఆలోచించి, ఇది ఎవరు మనుషులు చేయలేనిది, ఎవరు మనుషులు జరగలేనిది, ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక అద్భుతమైన సృష్టిని ఈ 9 నెలల పాటు ఎంత జాగ్రత్తగా దేవుడు కాపాడితే తేజ సురేష్ కుమార్ ఆమె ఒడుకు వచ్చాడో జ్ఞాపకం చేసుకో. దేవుడు చాలా మంది జీవితాల్లో అంటే ఆ పుట్టిన వెనకాల ఎంత ప్రణాళిక ఉందో, ఎంత దైవ ఆలోచన ఉందో, ఎంత దేవుడు జాగ్రత్త తీసుకున్నాడో, ఎంత భద్రత తీసుకున్నాడో. నువ్వు పుట్టాలని, నువ్వు బాగుండాలని ఒక చక్కని ఆలోచన దేవుడు కలిగిన వాడిగా ఉండి ఆయన వేసిన బీజాన్ని ఆయనే కాపాడుకుంటూ ఈనాడు తన చేతుల్లో పెట్టిన నీ కుమారుడు 14 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు 16 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న దేవుడు ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, మన జీవితాల్లో ఒక మనిషి మనకు కలుగుతున్నప్పుడు భగవంతుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నమ్ముకున్న ప్రతి కుటుంబం కూడా ఆయన సంతోషపరిచే కుటుంబంగా ఉండాలి తప్ప మనము కూడా లోకంలో ఉన్న కుటుంబాలాగా ఒక బర్త్డే పార్టీ రాగానే ఒక పార్టీలు ఇచ్చుకుంటూ సినిమా థియేటర్లో కూర్చుంటూ వెళ్ళిపోయిన కుటుంబాలుగా ఉంటే దేవుడు దుఃఖపడుతూ ఉంటారు. ఈరోజు రాజుగారు బట్టి ఆ దివ్య బట్టి ఆలోచిస్తూ ఉంటే నేను సాయంత్రం మా ఇంటికి చెప్తున్న మాట, నా కొడుకు నా దేవుని బట్టి ఇచ్చాడయ్యా. చెప్తానండి, నా కొడుకు నా దేవుని బట్టి కలిగారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చింది మనుషులు ఎవరు కాదు, కానీ ఎవరైతే పుట్టించారో ఆ దేవుడే. దేవుడు వద్దనుకుంటే రెప్పపాట్లు ఎగిరిపోతాం. దేవుడు నువ్వు కావాలనుకుంటే జీవితకాలం అంతా కాపాడుతూ ఉంటాం. భక్తి కలిగిన కుటుంబాలు ఎప్పుడూ కూడా దైవజనమా దేవుని గణపరుస్తూ ఉంటాయి. ప్రారంభ కుటుంబం దేవుని గుర్తించింది. ఈనాడు ఈ కుటుంబం కూడా దేవుని గుర్తించే స్థాయికి ఉంది కనుక లోకపరమైన కార్యక్రమం కాకుండా భక్తుల మధ్య, సంఘస్థుల మధ్య, సావుకుల మధ్య సర్వాధికార దేవుని ముందు పెట్టుకొని, నువ్వు నాకు ఇచ్చిన కుమారుడు తండ్రి 15 సంవత్సరాలు నా బిడ్డకు ఆయుష్కాలం ఇచ్చావు, 100వ సంవత్సరం ప్రవేశపెట్టావు కనుక కృతజ్ఞత కలిగిన కుటుంబంగా వాళ్ళు చేసిన పని మనం తప్పకూడదు. ఒకసారి దేవుడి స్తోత్రం. ఎవరైనా 10 రూపాయలు మనకి ఇస్తూ ఉంటే, లేదా ఏదైనా ఆపదలో సాయం చేస్తూ ఉంటే కనబడ ప్రతిసారి కూడా వారికి ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ బ్రదర్, ఆ రోజు ఆదుకోకపోతే పిల్ల ఆగిపోతుంది అంటూ ఉంటాం. మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క బహుమానాన్ని మనం ఏం చేయాలి? ఏ మిత్రం తెచ్చుకుంటే చెప్పండి ఒకసారి. ఎంతోమంది జీవితాల సంతానాలకి ఎడుతూ ఉన్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్న మహాభాగ్యం లేదు. వారు ఎన్ని ఉన్నా కలగని పశ్చాత్తాపం మంది ఉన్నారు. కానీ దేవుడిచ్చిన బహుమానాలే మన బిడ్డలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరైతే దైవాన్ని గుర్తిస్తూ ఉంటారో ఆ మనుషులు దేవుని గణపరుస్తూ ఉంటారు. దేవుడికి తగ్గట్టు నడుచుకుంటూ ఉంటారు. ఎక్కడ కూడా వారు లోకపరమైన ఆలోచనలు కానీ, లోకపరమైన తలంపులు కానీ, లోకపరమైన పార్టీలో చేరణ కానీ పవిత్రం గడుపుతారు ఆ కార్యక్రమాలు. అందుకే వారి కుటుంబాల్లో దేవుడు నిలవై ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమన దైవజనమా, ఈరోజు మరి దివ్య గారికి, రాజు గారికి ఇచ్చిన మన సంతానం అమ్మా, రెండో సంతానం,
మొదటి సంతానమైన తేజ సురేష్ కుమార్ను బట్టి మనం అందరూ ఆనందించాలి. వారికి ఇచ్చిన బహుమానం, మరి వచ్చిన కుమార్ను బట్టి వారు అనేకంగా వారు దేవుని గణపరుచు ఉన్నారు కనుక దేవుని గుర్తించు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఆయన కూర్చున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 119. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. మనందరం హ్యాపీయేనా? ఏమా అందరూ హ్యాపీయేనా? తప్పని కొడరా. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన ఆ బిడ్డను బట్టి మనం పాల్గొన్నాం. ఇది యెహోవా ఏర్పరిచిన దినము. అవును, గత 16 సంవత్సరాల క్రితం ఈ అనుభూతి వారికి లేదు. 16 సంవత్సరాల క్రితం తేజ సురేష్ కుమార్ లేడు. ఈరోజు ఇక్కడ ఏర్పడడానికి, మనమందరం కలవడానికి ఆనంద కారణం దేవుడే. ఎందుకంటే ఇది దేవుని బట్టి కలిగిన ఏర్పాటు. దేవుడి స్తోత్రం. దేవుడు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీన్ని మనం ఏం చేయాలంట? ఆనందించాలా. దేవుడి స్తోత్రం. మనం ఆనందించేవారిగా మారాలి. మన ఆనందం ప్రార్థన బట్టి, వాక్యాన్ని బట్టి, పాటల బట్టి, దేవుడి ఆరాధన బట్టి స్తుతించే వారిగా, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసి మనం ఏం చేయాలంట? ఆనందించాలి. దేవుడి స్తోత్రం. లోకంలో చాలా మందికి ఆనందం బయట ఉంటుంది, అవుట్ఫుట్ ఉంటుంది. భక్తుడికి ఇన్ఫుట్ ఎక్కడ? గాడ్ డ్రీమ్ తప్ప. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇలాంటి సభల్లో మనం చూస్తూ ఉంటే చుట్టాలు వచ్చారో చూసుకుంటారు, బంధువులు వచ్చారో చూసుకుంటారు, రకరకాల వంటలని వండుతూ ఉంటారు. కానీ నా ఇంటికి దేవుడు వచ్చాడా అని చూడండి. లోకపరంగా ఉన్న వారు అందరి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆస్వాదించే దేవుడు, కార్యం చేసే దేవుడు, అనుగ్రహించిన దేవుడు ఉన్నాడా అనే విషయం మర్చిపోయి లోకపరమైన అందరూ ఎదుగుతూ ఉంటారు. అందుకే వారి జీవితాలు ఆనందం కొంతకాలమే, కానీ కుటుంబం దేవుడు రావాలని కోరుకున్నారు. హల్లెలూయా. మొదటి స్థానం దేవుడికి అప్పగించి, ప్రథమ స్థానం దేవుడికి అప్పగించి, దేవుడు అంటే జీవితాన్ని మార్చుకొని, దేవుని బట్టి కలిగిన బిడ్డగా గుర్తించి, వారి ఆత్మీయ జీవితంగా మార్చుకొని, నా తండ్రి రావాలని కోరుకొని, నా తండ్రితో పాటు ఆత్మీయులు ఉండాలని కోరుకొని, ఒక పవిత్రమైన ఏర్పాటుగా మార్చుకున్న స్థలాల్లో ఎవరంటారు చెప్పండి ఒకసారి. అమ్మ ఎవరంటారు? దేవుడి స్తోత్రం. ఎక్కడ పవిత్రంగా దేవుడికి మనస్థానం దొరుకుతుందో అక్కడ చీకటి ఉండదు, సాతాను శక్తులు ఉండవు, దుఃఖ దినములు ఉండవు. ఆ స్థలాల్లోకి, ఆ కార్యక్రమాలకి ఆది సంభూతుల దేవుడు అడుగు పడతాడు. దేవుడి స్తోత్రం. నేను నమ్ముతున్నా ఇక్కడ దేవుడు ఉన్నాడు. మీరు దేవుడి స్తోత్రం. నిలవాలి, నిలవాలి దేవుడు ఉన్న చోటు, నిలవాలి, నిలవాలి దేవుడు ఉన్న చోటు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, మరి బాబు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, దేవాది దేవుడు